LBW లాంటి మంచి సినిమా రూపొందించిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తాజా చిత్రం రొటీన్ లవ్ స్టోరీ. సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. రకరకాల ప్రేమ కథల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ప్రస్తుత తరుణంలో తమ రొటీన్ లవ్ స్టోరీ సైతం మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమంటున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తార్. రొటీన్ లవ్ స్టోరీ సినిమాలో ఆ ప్రత్యేకతలున్నాయి, ఈ కొత్తదనముంది అంటుంటే అలాంటిదేం లేదు. మాతో రొటీన్ లవ్ స్టోరీ కాకపోతే ఫీల్ ఉన్న ప్రేమ కథ అంటున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తార్. గతంలో LBW సినిమాతో లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ ను ఆవిష్కరించిన ఈ దర్శకుడు తాజా చిత్రం ద్వారా ప్రేమ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. లవ్ స్టోరీ చాలా దుప్పేస్తున్నారా? ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడ తెస్తారో కొత్త కొత్త లవ్ స్టోరీలు. కొత్త హీరోయిన్ లాంచ్ చేయాలంటే లవ్ స్టోరీ, కొత్త హీరోయిన్ లాంచ్ చేయాలంటే లవ్ స్టోరీ. అంత అందమైన అమ్మాయి క్యాంపస్ లో నడుచుకెళ్తుంటే ఏ ఎదవైనా కమెంట్ చేస్తాడా? చేయడా? చేస్తాడు. మరి చేయగలదు మన అంకు చూసుద్ది. మనం రియాక్ట్ అవ్వకపోతే పెద్ద బాగుండదు కదా. అంతా జరిగిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి మరి బుజ్జి బంగారు ఉండాలి, నేను నీకోసం ఇంత చేశాను కదా, మరి మన సంగతి ఏంటి అంటే హైదరాబాద్ లో ఎక్కడా అని మాదాపూర్. రియల్ ఎస్టేట్ లో డబ్బులు వచ్చిన బాప్తా. ప్రస్థానంలో మంచి నటనను కనబర్చిన సందీప్ కిషన్ రొటీన్ లవ్ స్టోరీతో సోలో కథానాయకుడిగా మారుతున్నాడు. SMS ఫేమ్ రెజీనా కథానాయికగా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ అందించిన స్వరాలు ఇప్పటికే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకోగలిగాయి. వినదుగా అల్లరి చేస్తూ వెల్లువలాయిలోన ఎవరు ఆపినా ఓ క్షణమాగున తరిమే చిలిపి తపన నిన్నే చూస్తున్నా నాలో నేనేం చూసినా నేనేం చేస్తున్నా. ఇప్పటి యువత ఆలోచనలకు దగ్గరగా ఉన్న కథ ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుందని యూనిట్ చెబుతోంది. నీ గురించి నాకు, నా గురించి నీకు తెలియాలంటే మనం ఇద్దరం కొంత టైం స్పెండ్ చేయాలి ప్రాపర్ గా. బాగా 1 year బాడీ గార్డ్ వాడితో బదులేద్దాం అనుకుంటున్నావా? 10 days 10 days తొక్క. అసలు ఏమనుకుంటున్నారా మీ ఆడాలంతా? నచ్చితే నచ్చిందని చెప్పాలి, లేదా లేదని చెప్పాలి. నువ్వు చేస్తే దేశానికి ఏం నష్టం లేదు. ఆను పెద్ద సానియా మిర్జా మరి పోవే. ప్రేమ కథతో పాటు నడిచే కామెడీ సన్నివేశాలు సినిమాకు అదనపు బలం అని దర్శకుడు చెబుతున్నాడు. గతంలో సరైన ప్రచారం లేక LBW బాగుందనే పేరు తప్ప పెద్దగా కలెక్షన్లు అందుకోలేకపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రొటీన్ లవ్ స్టోరీని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి యూనిట్ పెద్ద కసరత్తే చేసింది. ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్రం మంచి విజయం అందుకోవడం ఖాయమని దర్శకుడు చెబుతున్నాడు. ఎప్పటికైనా నేను కోరే కలలకి